ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది పాత మాట. ఇల్లు కట్టి కాదు దాన్ని మెయింటెనెన్స్ చేసి చూడు అనేది నేటి మాట. ఇంటి మెయింటెనెన్స్ పై కేంద్రం వేస్తున్న జీఎస్టీ భారంపై హౌసింగ్ అసోసియేషన్లు గగ్గోలు పెడుతున్నాయి. మా కొద్ది జీఎస్టీ బాబోయ్ అంటూ ఉద్యమాలకు దిగుతున్నాయి. హైదరాబాద్లో ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చు కంటే మెయింటెనెన్స్ ఖర్చే ఎక్కువైపోయింది. ఫలితంగా భాగ్యనగరంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ భారీగా పెరిగిపోయింది. ఇప్పటికే గేటెడ్ కమ్యూనిటీస్ లో ఇల్లు కొనాలన్న మధ్యతరగతి కుటుంబ ఆశలను మెయింటెనెన్స్ పేరుతో సమాధి చేశాయి. ప్రస్తుతం ఇంటి మెయింటెనెన్స్ రెంటుతో సమానంగా మారుతోంది. గేటెడ్ కమ్యూనిటీల్లో ఒక ఎస్ఎఫ్టీకి ₹4 చొప్పున మెయింటెనెన్స్ వసూలు చేస్తున్నారు. దీంతో 2500 ఎస్ఎఫ్టీ ఇంట్లో ఉంటున్న వారికి దాదాపు ₹7,500 మెయింటెనెన్స్ దాటుతుంది. ఇప్పుడు కేంద్రం ఇంటి మెయింటెనెన్స్ ను సైతం జీఎస్టీ కిందికి తేవడంతో 18% అదనపు భారం పడుతోంది. దీంతో గేటెడ్ కమ్యూనిటీ వాసులంతా పెరిగిన జీఎస్టీ భారంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మా ఇంట్లో మేముండడానికి కేంద్రానికి పన్ను ఎందుకు కట్టాలని నిలదీస్తున్నారు. మా ఇంట్లో మేము ఉంటున్నాం, మా గార్డెన్ ఉన్నది, మా ఇల్లుకు ఉన్నది, దానికి మేము మెయింటెనెన్స్ చేసుకోవడానికి కూడా మీరు జిఎస్టీ అడిగితే ఎట్లా? మీరు ఐఎమ్ పేయింగ్, నేను యాజ్ ఎ రెసిడెంట్ ఐఎమ్ పేయింగ్ ది ఇన్కమ్ ట్యాక్స్, ఐఎమ్ పేయింగ్ ది రోడ్ ట్యాక్స్, ఐఎమ్ పేయింగ్ ది ప్రాపర్టీ ట్యాక్స్. నా ఇంట్లో ఉన్నప్పుడు నా గార్డెన్కి నేను మంచిగా చేసుకున్నట్టు నా సెక్యూరిటీ వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వట్లే, నాకు సెక్యూరిటీ నేనే పెట్టుకుంటున్నాను, నా హౌస్ కీపింగ్ నేనే పెట్టుకుంటున్నాను, దానికి కూడా మీరు జిఎస్టీ అడిగితే కరెక్ట్ కాదు సార్. గేటెడ్ కమ్యూనిటీల్లో 1000 నుంచి 8000 యూనిట్లు ఒకే చోట రావడం, దాదాపుగా 2000 జనాభా నుంచి 20,000 జనాభా ఒకే కమ్యూనిటీగా ఏర్పడడంతో అదొక గ్రామంగా మారుతోంది. అంతమందికి తగ్గట్లుగా పార్కులు, క్రీడా ప్రాంగణాలు, జిమ్లు, క్లబ్ హౌస్లు, మెడికల్ షాపులు, ఏటీఎం, కిరాణా స్టోర్లు, అన్ని వసతులు అందులోనే ఏర్పాటు చేస్తున్నారు. వాటన్నింటినీ మెయింటైన్ చేయడానికి వెల్ఫేర్ అసోసియేషన్ గా ఏర్పడి ప్రతి ఫ్లాట్ కి మెయింటెనెన్స్ వసూలు చేస్తారు. ఇప్పుడు అలా వసూలు చేసే మెయింటెనెన్స్ కు కేంద్రం జీఎస్టీ విధించడంతో అదనంగా ప్రతి ఒక్కరిపై 1500 నుంచి 300 వరకు అదనపు భారం పడుతోందని గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నామంటే ధనవంతులం కాదని అంటున్నారు. ఆల్రెడీ మేము మెయింటెనెన్స్ ఫీజుతో సహా 18% జీఎస్టీ అంటే ఇంకో 1500 ఎక్స్ట్రా పర్ మంత్ వస్తున్నది, విచ్ ఈస్ రియల్లీ బర్డన్ టు ది మా రెసిడెంట్స్ అందరికీ పడుతున్నది. గేటెడ్ కమ్యూనిటీల్లో నెలకు ₹7,500 మెయింటెనెన్స్ దాటిన వారిపై ఈ 18% జీఎస్టీ వేయడంపై ఓ ఉద్యమం మొదలైంది. మా కొద్దీ జీఎస్టీ అనే నినాదంతో సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఇప్పటికే సెంట్రల్ జీఎస్టీకి లేఖ రాశారు. హైదరాబాద్, సైబరాబాద్, తెల్లాపూర్ గేటెడ్ కమ్యూనిటీల్లో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు అంతా కలిపి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. గేటెడ్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్లు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లుగా గుర్తించాలని వారు కోరుతున్నారు. వారి అవసరాలకు అయ్యే ఖర్చులను మాత్రమే సేకరించి అంత మేరకు ఖర్చు చేసుకునే తమపై ఈ జీఎస్టీ బాదుడేంటని వాపోతున్నారు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కు వారి గోడు చేరేలా ఉద్యమాన్ని కర్ణాటక, చెన్నై, ముంబై లాంటి ప్రధాన నగరాల్లోనూ తీసుకెళ్తున్నట్లు చెప్తున్నారు.